అరే రే అసలు ముచ్చటనే మర్చిపోతున్నోళ్ళు ఇదే పొద్దుగాలటి సంధి చర్చ నడుస్తున్నది మరి ఏ ముచ్చట ఏం సంగతి అనుకుంటున్నారులే ఇక చూడుండ్రి మళ్ళొకసారి ముఖ్యమంత్రి పీఠం మీద లొల్లి శురువైందుల్లో మన తెలంగాణల సీఎం రేవంత్ సారు ఏదో అడ్డిమారు గుడ్డి షాట్ లెక్కల ముఖ్యమంత్రి అయిండు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా అంటే గిదే ముచ్చట మీద ప్రెస్ మీట్ పెట్టిండు గాంధీ భవన్ లా బండ్ల గణేష్ సారు. రోజమ్మ అన్న ముఖ్యమంత్రి పీఠం ముచ్చటకు గూటం లెక్కనే సమాధానమిచ్చిండు బండ గణేష్ సారు. రోజా డైమండ్ రాణి ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడైన యోధుడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఇన్నారు కదా రోజమ్మకు ఇక రోజులు దగ్గర పడ్డట్టే, రోజులు లెక్క పెట్టుకోవాలన్నట్టుగానే మాట్లాడిండు. అటెనక కేటీఆర్ సారు చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చిండు. చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి. కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. సరే, ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. విన్నారు కదా కేటీఆర్ సారు చెలో మేడిగడ్డ అంటే ఎందుకు మీ అవినీతిని చూసుకోనికేనా అని ప్రశ్నించిండు. ఎందుకు మేము పగలగొట్టిన మేడిగడ్డ ఎట్లా చూసుకోవడానిక, మేము దోసుకున్న మేడిగడ్డ ఎట్లా ఉందో చూసుకోవడానిక, మేము బీటీలు బారిపోయిన మేడిగడ్డను చూసుకోవడానిక, అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవడానిక, అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లొస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించడానిక. పగిలిపోయింది కదా, పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మేము చూపించామా? మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది, తప్పు ఒప్పుకోండి, దీన్ని బాగు చేయండి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మేడిగడ్డ చూస్తేంది, పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా? ఎట్లా ఎదుగు చూడండి, తప్పే ఉంది. మొన్నే రమ్మన్నారుగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా. ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి. ఇగో ఇట్లా బండ్ల గణేష్ సారు బాగానే అరుచుకున్నాడు.